ఈ సౌనకుడు ఆయన అన్ని పురాణాలలో చాలా చక్కగా అన్ని పురాణాలు చదివినటువంటి గొప్ప మహా మునీశ్వరుడు అనమాట. ఆయన మిగతా మునులందరికీ ఇలా చెబుతున్నాడు, ఏమని? మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పాడు. శివుడే పార్వతికి వ్రతం గురించి చెప్పాడనమాట. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వ్రతం ఏదైతే ఉందో అది లోకానికి అందరికీ కళ్యాణకరమైనది, అందరికీ శుభం కలిగించింది. ఆ వ్రతం ఎలా చేయదో మీకు ఇప్పుడు నేను చెబుతున్నాను అని ఈ సౌనకుడు మిగతా ఋషులందరికీ ఈ సూతముఖుని చెబుతున్నాడు అన్నమాట. పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుని కీర్తిస్తున్నారు. సో శివుడు చక్కగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు నారదులు మిగతా వాళ్ళందరూ వచ్చి ఆయన చక్కగా, అయ్యా నీ వల్లే ఈ లోకాలన్నీ బాగున్నాయని చెప్పి శివుని వచ్చి కీర్తించారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాలు వృద్ధితో తరించడానికి తగిన వ్రతం ఒకదాని చెప్పండి అని అడిగింది. అందుక త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. దానినే వరలక్ష్మి వ్రతం. అదే వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని మొదట ఎవరు చేశారు? ఆ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాచాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణం బంగారు ఉద్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. అంటే ఇప్పుడు చూడండి, చారుమతి అనేటువంటి ఒక స్త్రీ యొక్క గుణగణాలని చెబుతున్నారు. ఇవన్నీ కూడా స్త్రీలు అలవర్చుకోవాలనుకున్నటువంటి విశేషణాలు అన్నమాట. అది చెప్తున్నారు. ఏమిటి అది? ఆమె సుగుణవతి అంటే మంచి గుణములు కలది, వినయ విధేయతలు. స్త్రీ ఎప్పుడు కూడా అహంకారంగా మాట్లాడటానికి వీలు లేదు. అహంకారం అంటే ఏంటి? అహంకారం చూపించవలసిన సమయాలు కొన్ని ఉంటాయి. ఆ సమయాలను మాత్రమే ఆయన ప్రదర్శించాలి. ఎందుకంటే స్త్రీలు ఎప్పుడు కూడా మాతృభావనతో చూస్తారు కాబట్టి నెమ్మదిగా ఉండటం స్త్రీ యొక్క లక్షణం. కాబట్టి వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ఆ చారుమతి భక్తి కూడా అందరికీ భక్తి గౌరవం ఇస్తుండేది. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి, అంటే బ్రహ్మముహూర్తంలో మీ అందరూ కూడా వేస్తున్నట్టుగానే, మరి 7ంటికి ఎవరైనా వేస్తే ఇక్కడి నుంచి లేచి అలవాటు ఉన్నవాడు పొద్దునే లేవడం నేర్చుకోండి. ప్రాతకాలంలోనే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించండి. భర్త పాదాలకు ఎందుకు నమస్కరించాలి? మీరు భర్తని మీకంటే వయసులో పెద్దవాళ్ళు చేసుకుంటున్నారా, చిన్నవాళ్ళు చేసుకుంటున్నారా? పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి భర్తతోటి మరి మీ జీవితం ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇద్దరు కష్ట సుఖాలు సమానంగా పంచుకోవాలి. కాబట్టి ఆయన నీకంటే అన్ని విధాల చదువులో, అర్హతలో, విద్యలో, వయస్సులో పెద్దవాడు కాబట్టి అతని పాదాలకి నమస్కారం చేయాలి. నమస్కరించుకొని ప్రాతకాలమే గృహకృత్యాలు పూర్తి చేసుకోవాలి. గృహకృత్యాలు అంటే వాకిలి అడగటం, ముగ్గు పెట్టడం అన్ని పెందలగడని సూర్యుడు పూర్తిగా రాకముందు ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని, ఫస్ట్ స్త్రీలకి ముఖ్యమైనటువంటిది అత్త మామ. వాళ్ళలో లోపాలు ఎంచకూడదు. వాళ్ళ వల్లే నీకు భర్త వచ్చాడు కాబట్టి వారిని అత్తమామలను సేవించి, అంటే సేవించడం అంటే ఏంటి? వాళ్ళకి కావలసిన వృద్ధులుగా ఉంటారు కాబట్టి, నీకంటే వయసులో పెద్దవాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మర్యాద పూర్వకంగా వాళ్ళకి కావాల్సినవి చేసి అప్పుడు మీరు సేవించుకుని మితంగా సంభాషిస్తూ తన పనులు తను చేసుకుంటూ జీవిస్తూ ఉండేది. తర్వాత మితంగా సంభాషిస్తుంటే అనవసరంగా గయ్యాయిగా ఉండకుండా చక్కగా ఉండేదన్నమాట. వరలక్ష్మి వ్రతానికి అధిదేవతి అయిన వరలక్ష్మీదేవి ఒకసారి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఈమె ఇంత చక్కగా ఉంటుంది కాబట్టి, ఎందుకు ఈమె చక్కగా పొద్దున్న లేస్తుంది, ఇంటి పనులన్నీ చేస్తుంది, భర్తని గౌరవిస్తుంది, అత్తమామని గౌరవిస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, చక్కగా మితభాషణగా ఉంటుంది, వినయ విధేయతలతో కలిగి ఉంటుంది. కాబట్టి ఆమె అంటే లక్ష్మీదేవికి, సో ఇట్లాంటి సుగుణాలు ఉన్న వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అవునా? సో కాబట్టి స్త్రీలు ఇటువంటి సుగుణాలు అలవాటు చేసుకోవాలి.
అంటే మనకి వరలక్ష్మి కటాక్షం కావాలనే కదా మనం ఇప్పుడు వ్రతం చేస్తున్నాం. కాబట్టి ఈ సుగుణాలు మనం కూడా అలవర్చుకోవాలి. సో ఎప్పుడు అత్తమామల లోపల చేసుకోవటం కానీ, భర్త అలాగా ఈ బట్టలు అవి కొని పెట్టలేదు, ఇది చేయలేదు, అవి చేయలేదు, అవి ఎక్కువగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంది. మెల్లగా సహకారంతో ఇద్దరు మెల్లగా అభివృద్ధి చెందాలి అని కొనుక్కోవాలి. సకల సౌభాగ్యాలు ఉండాలి. కానీ నెమ్మదిగా భర్తని తొందరగా తెమ్మని మనం ప్రాణం తీయకుండా నెమ్మదిగా అన్ని సమకూర్చుకోవాలన్నమాట. సో అటువంటి సుగుణాలు గల చారుమతి దేవికి ఒకసారి వరలక్ష్మీదేవి కళలో కనపడింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననను పొందుతారు. ఎవరికైతే లక్ష్మీదేవి యొక్క కృప ఉంటుందో వారు సంపన్నం అనగానే మనం ఏమనుకుంటున్నాము, కేవలము డబ్బులు, ధనము, ధాన్యము కాదు, వినయము, మంచి కీర్తి, మంచి సుగుణాలు, వీటన్నిటిని కూడా ధనమే అంటారనమాట. అడిగి ఉండటం, ప్రతి విషయానికి కృతజ్ఞత పూర్వకంగా ఉండటం, భగవంతుని ఎప్పుడు నిత్యము ధ్యానిస్తూ ఉండటం, ఇది కూడా ధనాన్ని సూచిస్తుంది అన్నమాట. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మనల్ని పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పలికి విధాలుగా లక్ష్మీదేవి స్తుతించింది. అంతలోనే చారుమతి, ఇదంతా కళలో జరిగింది కదా, అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కళగా గుర్తించి తన కళను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. మొదట భర్తకి చెప్పింది, తర్వాత అత్తమామలకి కూడా చెప్పింది. ఇంతలో మేల్కొని అదంతా కళగా గుర్తించి తన కళను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. సో నీకు చక్కగా అమ్మవారి కళగా కనపడింది కాబట్టి ఆ వ్రతం చేసుకోమని వాళ్ళు ఆమెకి చెప్పారు. ఊరిలోని ముత్తైదువులు, ఇప్పుడు మీరంతా చక్కగా ఎట్లా వచ్చారో ఆమె అందరినీ ఆ ఊరిలోని ముత్తైదువులందరినీ పిలుచుకుంది. చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవారైన రావి, జువ్వి, మర్రి, మామిడి, మేడి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. ఇప్పుడు మీరు కూడా ఇందాక చక్కగా ఆహ్వానించి కూర్చోమని చెప్పారు. ప్రతిష్ఠించింది. భక్తితో అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు గల్లున మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులు అయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధనక వస్తువాహనాలతో నిండిపోయాయి. సో ఇప్పుడు మీకు కూడా ఈ వ్రతం చేసుకుంటున్నారు కాబట్టి నెమ్మదిగా మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని మీకు కావలసినవన్నీ నెమ్మదిగా సమకూరుస్తుంది అన్నమాట. నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి రథగజ తొలగ వాహనాలతో వచ్చి వారిని భర్తవి ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళందరినీ రథాలు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యలో చారుమతిని ఎంతగానో పొగడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులు చేసిందని ప్రశంసించారు. సో ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా కలిసి చేసుకోవాలి. ఒక్కడే ఎప్పుడు చేసుకోకూడదు. మా ఇంట్లో మేము చేసుకుంటాం, మా ఇంట్లో ఈ పూజ ఉంది అని అనకూడదు. అందరితో కలిసి సామూహికంగా. ఇక్కడ చారుమతి ఆవిడకి కళ వచ్చింది, అందరికీ కళ రాలేదు, ఒక చారుమతికి వచ్చింది. కానీ ఆమె ఏం చేసింది, పట్టణంలో ఉన్న స్త్రీలందరికీ కూడా తెలిపి వాళ్ళందరినీ పిలిచి తన ఇంట్లో చక్కగా వ్రతం చేసింది. అలాగే ఎప్పుడైనా సరే మనం వ్రతాన్ని అందరూ కలిసి చేయడం చాలా ఉత్తమమైనదని చెబుతున్నాను. సో అనుగ్రహించగా ఆ వరలక్ష్మి వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతం చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో శ్రీ సంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి తర్వాత ముక్తిని పొందారు. సో వరలక్ష్మి వ్రతం ఆవిడ ఎప్పుడూ అదే కోరిక కోరుతూ ఉండకూడదు.
మనం ఒక వయసుకు వచ్చిన తర్వాత మన పిల్లలందరూ కూడా ఒక వాళ్ళకి కళ్యాణాలు అయ్యి వాళ్ళంతా కూడా ఒక వృద్ధిలోకి వచ్చిన తర్వాత మనం వరలక్ష్మీదేవి అప్పుడు కూడా నాకు నగలయ్యి నాణ్యాలయ్యి లేకపోతే నాకు రథాలు కార్లు అలా అడగదు, ఇంకా నాకు ముక్తిని ప్రసాదించు అని కోరాలి. చిన్నవాళ్ళు ధన సంపదలను కోరుకోవాలి. కొద్దిగా మధ్య వయస్కులు, పెద్దవాళ్ళు, ముసలిసనం వచ్చిన స్త్రీలు వరలక్ష్మీదేవిని ముక్తిని ప్రసాదించమని అడగాలి. చివరికి ముక్తిని పొందాలని చెబుతున్నారు అన్నమాట. సో ఆ విధంగా అమ్మవారి పూజ చేయాలి. మునులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సమీపంగా మీకు వివరించాను. ఈ కథ విన్నను, ఈ వ్రతం చేసినను, ఈ వ్రతం చేసినప్పుడు చూసినను కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని సౌనకాది మహర్షులకి చెప్పాడు. సో ఇది విన్నా, చూసిన లేకపోతే చేసిన మనం అక్కడికి వెళ్ళి ఊరికే కూర్చున్నా కూడా నీకు సకల శుభాలు కలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది.